క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలో దేశవ్యాప్తంగా జైన సంస్కృతి విరాజిల్లింది. ప్రస్తుతం దేశంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా జైన మతానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఇదే రీతిలో పశ్చిమ గోదావరి జిల్లాలో మారుమూల పల్లెల్లో సైతం జైన సంస్కృతి విరాజిల్లిందనే చెప్పాలి. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట మండలంలో ఆచంటతో పాటు పక్కనే ఉన్న పెనుమంచిలి, ఇటు కొడమంచిలితో పాటు కొన్ని గ్రామాల్లో జైన మతానికి సంబంధించిన చిన్న చిన్న గుళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఆచంటలోని రామేశ్వర స్వామి ఆలయం చాలా ప్రఖ్యాతమైనది. ఆ ఆలయానికి పక్కనే ఉన్న ఒక పెద్ద చెరువు ఒకప్పుడు ఆధునీకరణ పనులు చేస్తున్న సమయంలో దాని త్రవ్వకాల్లో జైన మతానికి సంబంధించిన ఒక గురువు విగ్రహం కూడా బయటపడింది. అంటే చెరువులో ఆ విగ్రహం బయటపడడానికి జైన మతం ఇక్కడ ఒకప్పుడు విరాజిల్లిందనే చెప్పాలి. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట్లో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు జైన మతానికి సంబంధించి వీరు పూజా విధానంతో పాటు అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీరు వస్త్రధారణతో పాటు వీరు పూజ చేసే సమయంలో చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి. అయితే మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జైన ఆలయానికి సంబంధించి జైన్స్ ఇక్కడ జైన మతానికి సంబంధించి ఇక్కడ గుళ్ళను డెవలప్ చేసేందుకు గత కొన్ని సంవత్సరాల క్రితమే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అనేవి మొదలుపెట్టారు. ఇప్పటికే ఒక కన్స్ట్రక్షన్ పూర్తయింది. మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్న కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో రాజేంద్ర సురీశ్వర ఈ జైన మతానికి సంబంధించిన ఆ మతంలో ఈయన ఒక పెద్ద గురువు అని చెప్పాలి. ఈ గురువుకు సంబంధించి ఈయనకు సంబంధించి ఒక ఆలయం కట్టారు. ఈ ఆలయం కూడా ఆచంట నుంచి మార్టేరు వెళ్ళే ప్రధాన రహదారి పక్కన వీరు జైన్స్ అందరూ కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ స్థలం కొనుగోలు చేసి మనం అసలు ఈ కన్స్ట్రక్షన్ అనేది ఏ విధంగా జరిగింది, ఇక్కడ ఉపయోగించిన స్టోన్ ఏంటి, అసలు ఎంత ప్రత్యేకంగా మనం చూసుకోవచ్చు. ఎక్కడో ఇలాంటి ఆలయాల్ని మనం దక్షిణాదిలో కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలు వెళ్తే కనిపించే ఒక ఆలయాల్లో ఎలా ఉంటాయో ఆ విధంగా ఈ మారుమూల ప్రాంతాల్లో కూడా జైన్స్ ఇవంత ఎలా నిర్మించారంటే వారి మతం పట్ల వారికి ఉన్న అభిమానం, వారి గురువుల పట్ల వారికి ఉన్న అభిమానం ఎంత అనేది తెలుసుకోవచ్చు. మొదటగా మనం అసలు ఆ ఆలయం దగ్గరికి వెళ్దాం. ఆ కన్స్ట్రక్షన్ అనేది ఏ విధంగా జరిగింది, అసలు ఏమేమి ఉపయోగించారు, ఆ ఆలయానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటనేది ప్రస్తుతం మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. జైనులు నిర్మించిన రాజేంద్ర సురీశ్వరజీ ఆలయంకి దగ్గరగా మనం వచ్చాము. కన్స్ట్రక్షన్ అనేది ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత రాజేంద్ర సురీశ్వరజీ ఆలయం లోపలికి కూడా వెళ్దాం. ప్రస్తుతం మనం మొదటగా చూసుకుంటే ఈ విధంగా ఎవరైతే శిల్పులు ఉన్నారో వీరు కూడా రాజస్థాన్ నుంచి వచ్చిన వారే. ఈ మొత్తం కూడా ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఎక్కడా కూడా ఇక్కడ చేసిన వాళ్ళు కాదు, మొత్తం అందరూ కూడా నార్త్ నుంచి వచ్చిన వారే పూర్తి స్థాయిలో. వీరందరూ కూడా ఈ విధంగా స్టోన్తో మాత్రమే, ఎక్కడ కూడా సిమెంట్ కానీ ఇసుక కానీ మరే ఇతరం పదార్థాలు ఏవి ఉపయోగించలేదు. కనీసం ఇనుము అనేది వాడలేదని చెప్పాలి. ఈ విధంగా మనం వారు సైజులు తీసుకుని ఆ విధంగా నిర్మాణం చేపట్టారు. పక్కనే ఉన్న మనం చిన్న విగ్రహం అనేది చూద్దాం. పక్కన అది కూడా వీరు ఇక్కడ చెక్కిన విగ్రహమే, అది కూడా ఎక్కడ కొనుగోలు చేసి పెట్టింది కాదు. ఆ విధంగా ఇక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ అనేది చేశారు. ప్రస్తుతం మనం ఈ ఆలయానికి సంబంధించి ఒక పిల్లర్ను చూద్దాం. ఈ పిల్లర్ అసలు ఏ విధంగా తయారు చేశారు అనేది అయితే మనం చూద్దాం. పూర్తిగా ఇది చూస్తున్నాం, ఇదంతా కూడా ఆలయానికి సంబంధించి ఒక పిల్లర్. ఇలాంటి పిల్లర్స్ బయట మొత్తం 7 ఉన్నాయి. 7లో మనం మొదటిది గమనించినట్లయితే ఎక్కడ కూడా సిమెంట్ కానీ ఇసుక కానీ ఎక్కడ ఏదో ఉపయోగించలేదు. మొత్తం ఇదంతా కూడా రాజస్థాన్కి సంబంధించిన అక్కడ లభించే ఒక మార్బుల్, ఎంతో ఖరీదైన మార్బుల్ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఈ విధంగా ఇక్కడ పెట్టిన తర్వాత మొత్తం ఈ స్ట్రక్చర్ రావడానికి వీరికి దాదాపు కొంతకాలమే పట్టుండొచ్చు. ఈ విధంగా ఇక్కడ ఎవరైతే శిల్పులు చెక్కుతున్నారో ఆ విధంగా ఈ స్ట్రక్చర్ను, ఈ దేవతామూర్తి లేదా దేవుడికి సంబంధించిన స్ట్రక్చర్ని తీసుకురావడానికి చాలా చెమటోర్చారని చెప్పాలి. పైనుంచి మనం కిందకి చూసుకుంటే ఇది ఎక్కడా కూడా సిమెంటు ఇసుక ఏది వాడలేదు. కేవలం మొత్తం ఇదంతా మార్బులు. అంతేకాకుండా ఈ మార్బుల్కి సంబంధించి కొంచెం గట్టిదనం అంటుకునే విధంగా ఉండేందుకు
గమ్, ఒక రకమైన గమ్ము కూడా వీరు ఉపయోగించారు. అయితే బయట మొత్తం మనం బయట అంతా చూసుకోవచ్చు, చేతితో మాత్రం చేసింది, చిన్నపాటి మిషన్తో ఇదంతా చెక్కారని చెప్పాలి. 5 సంవత్సరాలు వీరికి కాలం పట్టింది ఈ విధంగా తయారు చేయడానికి. రాజస్థాన్ నుంచి మార్బుల్ తీసుకొచ్చి అక్కడి నుంచే పని వాళ్ళను తీసుకొచ్చి ఈ విధంగా చేయించారు. మొత్తం కూడా ఇదంతా కూడా పూర్తిగా కూడా రాజేంద్ర సురీశ్వరాజీకి సంబంధించిన ప్రఖ్యాతమైన ఆలయం. జైనులకు సంబంధించి జైన మతానికి సంబంధించి ఒక పెద్ద గురువు అనే చెప్పాలి. బయట కన్స్ట్రక్షన్ అనేది చూసాం. ఒకసారి లోపలికి కూడా వెళ్దాం. రాజేశ్వర సూరి ఆలయం లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏ విధంగా ఉంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఆలయం లోపల కూడా మనం ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ని చూడొచ్చు. ఏ విధంగా అంటే ఒకసారి మనం చూసుకోవచ్చు, పైనకి సంబంధించి స్లాబ్ పైన ఏదైతే ఉందో అది చూడొచ్చు. ఎంత అద్భుతమైన కట్టడం అంటే ఇది. అసలు ఈ విధంగా చేయడానికి వీరికి ఎంత సమయం పట్టిందో మనకు తెలియనప్పటికీ కూడా ఒక రకమైన రాజస్థానీ స్టైల్లో వీరు అత్యంత ప్రాముఖ్యతగా దీనిని అయితే నిర్మించారు. పైన ఒకసారి మనం చూసుకోవచ్చు, రౌండ్ షేప్లో ఆ పైన కొంచెం దేవతా మూర్తులు విగ్రహాలు, కృష్ణుని విగ్రహాలతో నిర్మించి రాజస్థానీ మార్బుల్తో ఆ విధంగా మొత్తం కూడా మిషన్ చేతి వర్క్ మాత్రమే వీరు చేశారని చెప్పొచ్చు. అంతేకాకుండా మొత్తం ఇక్కడ రాజస్థానీ మార్బుల్తో ఈ విధంగా చేయడం చాలా అద్భుతమని చెప్పాలి. అంతేకాకుండా మనం రాజేంద్ర సురీశ్వరాజీని కూడా మనం విజువల్స్లో చూద్దాం. జైనులకు సంబంధించి వీరందరూ కూడా కన్స్ట్రక్షన్ అనేది డిఫరెంట్ స్టైల్లో కడుతూ ఉంటారు ప్రతి చోట కూడా. ఇటు భీమవరంలో కూడా చాలా అద్భుతమైన కట్టడం కూడా జైన ఆలయం ఉంది. అంతేకాకుండా అదే రీతిలో ఆ తర్వాత ఆచంటలో ఈ విధంగా నిర్మించడం చాలా గొప్ప విషయమే అని చెప్పాలి. మనం రాజేంద్ర సురీశ్వరాజీ జైనులకు సంబంధించి జైన మతంలో ఈయన పెద్ద గురువు. ఈ గురువుకు సంబంధించి ఇక్కడ ఈ ఆలయాన్ని అయితే నిర్మించిన పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ రాజస్థాన్కి సంబంధించి మార్బుల్ తీసుకొచ్చి ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేపట్టారు. ఇక్కడ ఈ విధంగా ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేయడం ఈ చుట్టుపక్కల వాసులందరికీ కూడా ఒక అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో జైనులు ఈ విధంగా తరలివచ్చి ఇక్కడ ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయడం పట్ల చాలామంది పర్యాటకులు పెరుగుతూ ఉంటుంది. రానున్నది పుష్కరాల కాలం కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆచంట గోదావరి ప్రాంతాలకు వస్తూ ఉంటారు. ఈ వచ్చే క్రమంలో తప్పనిసరిగా ఈ ఆలయాన్ని కూడా చూస్తారు. పర్యాటక కేంద్రంగా తయారు చేసేందుకు జైనులు చేస్తున్న కృషి అద్భుతం అంటున్నారు ఇక్కడ వాసులు. ప్రస్తుతం అయితే ఈ కన్స్ట్రక్షన్ కూడా పూర్తయిపోయింది. ఈ ఆలయం కూడా ప్రారంభమైంది. చాలామంది పర్యాటకులు కూడా ఇక్కడ ఉదయం వేళ, రాత్రి వేళ కూడా ఇక్కడ సాయంత్రం పూట కూడా వస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఒక అద్భుతమైన కట్టడం, పాలరాతి శిల్పం అనే చెప్పాలి. ఎక్కడ కూడా సిమెంట్ కానీ ఇసుక కానీ వాడలేదు. కేవలం రాజస్థానీ మార్బుల్, గమ్ వీటితో మాత్రమే ఈ కన్స్ట్రక్షన్ చేశారని చెప్పాలి. ఎంతో అద్భుతమైన నిర్మాణం. అలా రహదారి పక్క నుంచి ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా ఆగి మరియు లోపలికి వచ్చి ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఇదంతా కూడా పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు ఆచంటకి మధ్యలో ఉన్న ప్రాంతంలో, ఆచంటికి సమీపంలో ఉన్న ఆలయం ఇది. ఇలాంటి కన్స్ట్రక్షన్ అనేది దాదాపు ఈ చుట్టుపక్కల లేదనే చెప్పాలి. ఎవరైనా కనుక ఇలాంటి కన్స్ట్రక్షన్, ఈ ఆలయము, ఇక్కడ సంప్రదాయాలు, వీరు చేసే పూజా విధానం అన్నీ చూడాలనుకుంటే కనుక తప్పనిసరిగా ఒకసారి మీరందరూ కూడా ఆచంట వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందే. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, ఆర్టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.